நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రిషి, నువ్వేంటి ఇక్కడ? ఊరు కలిపోలేదా? లేదు, నీకోసే ఉండిపోయాను. వేరే చిన్న పని కూడా ఉందనుకో. నిజమా? మా ఇంటికి ఎందుకు రాలేదు? నేను మీ ఇంటికి వస్తే అనవసరమైన సమస్యలు వస్తాయి. ఊళ్ళో వాళ్ళందరూ మీ ఇంట్లో వాళ్ళని, మీ నాన్నని చాలా మాట్లాడుతున్నారు. నాకు అది ఇష్టం లేదు, అందుకే రాలేదు. మరెక్కడుంటున్నావు? మీ ఇంటి ఎదురుగానే. ఏంటి? అవునా? అవును, మీ ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు అమ్మకానికి వస్తే ఆ ఇల్లు నేను కొనేశాను. అక్కడే ఉంటున్నాను. ఏంటి రిషి, షాకుల మీద షాకులు ఇస్తున్నావు? అది సరే గాని నీ మీద నేను అలిగాను. ఎందుకమ్మా? నేను వెళ్ళిపోతే మీ ఇంట్లో ఎవరు బాధపడినా బాధపడకపోయినా నువ్వు బాధపడిపోతావు, డల్ అయిపోతావు అనుకున్నాను. చాలా నీరసంగా కనిపిస్తావు అనుకున్నాను. చూస్తే మంచి హుషారుగా ఉన్నావు. అంటే నాతో ఫ్రెండ్షిప్ అంతా ఉట్టి డ్రామానేనా? నో రిషి, నిజంగా మన ఇద్దరిది ట్రూ ఫ్రెండ్షిప్. నువ్వు వెళ్ళిపోయాక నిజంగా నేను చాలా బాధపడ్డాను, బాగా డల్లు కూడా అయిపోయాను. కానీ ఇంతలో సీనుబాబు వచ్చాడు కదా, అందుకే తెలియకుండా హుషారు వచ్చేసింది. ఇంతకీ ఈ సీనుబాబు ఎవరు? సీనుబాబా మా నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకు. అతను చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చనిపోయారు. అతను మా ఇంట్లోనే పెరిగాడు. చిన్నప్పటి నుంచి మా గాయత్రి అక్క సీనుబాబా మంచి ఫ్రెండ్స్. 2 ఏళ్ల క్రితం ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ అయింది. మరి ఇన్నాళ్ళు అతను కనిపించలేదే, ఎక్కడికి వెళ్ళాడు? ఏమైందంటే అక్క సీనుబాబా లవ్ చేసుకుంటున్న విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నారు మా నాన్న. ఏదైనా మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని సీనుబాబా సిటీకి వెళ్ళాడు. అనుకున్నట్టుగానే మంచి జాబ్ తెచ్చుకున్నాడు. ఇక త్వరలోని అక్కకి బావకి ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంటా? అవును, సీనుబాబు వచ్చేసాడు కదా, వీలైనంత త్వరగా ఎంగేజ్మెంట్ పెట్టేసుకుంటే మంచిదని ఇంట్లో అమ్మా నాన్నలు మాట్లాడుకుంటుంటే విన్నాను. అది సరే, మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఇన్నాళ్ళు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. అమ్మో, స్కూల్కి టైం అయిపోతుంది, లేట్గా వెళ్తే టీచర్ తంతారు. ఊళ్ళోనే ఉంటావు కదా, మనం కలిసినప్పుడల్లా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం, సరేనా? మరి నేను వెళ్తాను, బాయ్. బాయ్. అయితే సీను చెప్పింది నిజమే అన్నమాట. చిన్నప్పటి నుంచి సీను గాయత్రి కలిసే పెరిగారు. 2 ఏళ్ల క్రితం నుంచి ప్రేమించుకుంటున్నామని కూడా చెప్పాడు. మరప్పుడు ఇంట్లో ఉన్నది గాయత్రియనా? తను నా స్రవంతి కాదా? హాయ్ బాస్. హే, హాయ్ సీను, బాగున్నారా? బాగున్నాను. మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, ఏ ఊరు మీది? నాది ఈ ఊరు కాదులేండి, ఇక్కడ ల్యాండ్ కొందామని వచ్చాను. ఈ ఊరు వాతావరణం నచ్చి ఇక్కడే ఇల్లు తీసుకున్నాను. ఓ అలాగా. అవును, ఇంతకీ ఆ రోజు మీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరు? ఉన్నాడులే ఒకడు. అది సరే, మీ లవ్ స్టోరీ ఎలా ఉంది? 2 ఏళ్ల తరువాత మిమ్మల్ని చూశాక మీ లవ్ రియాక్షన్ ఏంటి? ఎగిరి గంతేసి ఉండాలే. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను బాస్, కానీ అంత లేదు. ఏమైంది? 2 years తనతో మాట్లాడకుండా దూరంగా ఉన్నారని అలిగింది. ఓ అంతే కదా, అలాగైతే ఏముందిలేండి.
ఈరోజు కాకపోతే రేపు పోతుంది. అవును బాస్, కరెక్ట్గా చెప్పారు. అలాగైతే అది తీరా కలిసిపోతుంది. కానీ తను గాయత్రే కాకపోతే కలవదు. మీరు అలా చెప్తుంటే ధైర్యంగా అనిపిస్తోంది. మనం టైం కుదిరినప్పుడల్లా కలుద్దాం. నాకు కావాల్సింది అదే. ఏంటి బాస్, ఏం మాట్లాడట్లేదు? అయ్యో, దానికే ఉంది. తప్పకుండా ఖచ్చితంగా కలుద్దాం. అవును, ఇంతకీ మీరెక్కడ ఉండేది? ఇదే ఇల్లు. అరే, మా ఇంటికి ఎదురులే. అయితే మా మావయ్య, అత్తయ్య, మా గాయత్రి అంతా నీకు తెలిసే ఉంటారుగా. చూశాను, తెలుసు. ఎదురులే కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. నా ఫ్రెండ్స్ అంతా ఎక్కడెక్కడ ఉన్నారు బాస్. ప్రస్తుతానికైతే మీరే నా ఫ్రెండ్. నాతో ఫ్రెండ్షిప్ చేయడం మీకు ఓకే కదా? అయ్యో, మీలాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. నైస్ టు మీట్ యూ వెరీ అగైన్. నైస్ టు మీట్ యూ టూ. బాయ్. బాయ్. సీను చాలా మంచోడు, పైగా చాలా అమాయకుడిలా ఉన్నాడు. ఇతను అబద్ధాలు చెప్పే రకం కాదు. ఎంత ఆలోచించినా తను శ్రవంత, గాయత్రి అనే కన్ఫ్యూజన్ పోవట్లేదే. ఏంటో ఇంత లేట్ అయింది? ఈరోజు ట్యూషన్లో హోంవర్క్ చేయించారక్క. అది కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అలాగా? అక్క, నీకు ఒక విషయం తెలుసా? ఏ విషయమే? రిషి ఇంకే ఊరు నుంచి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాడు. ఏంటే నువ్వు చెప్పేది? నిజమక్క. పొద్దునే స్కూల్కి వెళ్తుంటే నాకు కనిపించాడు. ఏంటి, రిషి కనిపించాడా? ఊరికెళ్ళిపోలేదా? లేదమ్మా, రిషి నిజంగానే ఊరికి వెళ్ళలేదు. ఏదో పనుందంట, ఈ ఊళ్ళో ఉండిపోతానని చెప్పాడు. సర్లే, తను ఎక్కడుంటే ఏంటి, మనకేం పోయింది? మన ఇంట్లో లేడు కదా. అయ్యో అక్క, తనుండేది ఎక్కడో కాదు, మన ఇంటెదురుగా ఉన్న ఇల్లే కొనుక్కున్నాడు. నాతో చెప్పాడు. మన ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు కొనుక్కున్నాడా? సరేలే, రిషి ఇంకా నీతో ఏం మాట్లాడాడు? గుర్తొచ్చింది, సీను బాబు గురించి అడిగాడు. నువ్వేం చెప్పావు? సీను బాబా, నువ్వు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అని, మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పాను. ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు అవి పెట్టుకుంటున్నారని కూడా చెప్పాను. పోన్లే, మంచి పని చేసావు. ఏయ్,